హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు ఒక కొడుకు. సో తండ్రి అడిగారు, మరి డబ్బులు ఇవ్వు అని చెప్పేసి, ఎందుకు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నావు అని చెప్పేసి కాస్త మందలించేసరికి ఆ కొడుకు ఆ తండ్రినే చంపేశారు సార్. ఇది మాదాపూర్‌లో జరిగిన సంఘటన ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ పోగొట్టుకొని తండ్రిని చంపడాన్ని? అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఎలా చంపారు? ఇప్పుడు పోలీసులు ఎలా పట్టుకున్నారు? మరి బెట్టింగ్ యాప్స్ మొన్నే చూసాం ఎంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందో దీని విషయంలో. మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ దీని పరిస్థితి? బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణలో ఎప్పటి నుంచో గొడవ జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు సంవత్సరానికి తెలంగాణలో మాత్రమే 20 నుంచి 25 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక లెక్క చెబుతుంది. సో అసలు ఇప్పుడు ఈ ప్రజెంట్ సంఘటన అత్యంత దారుణంగా కొడుకు కన్న తండ్రిని ఈ బెట్టింగ్ యాప్ వల్ల చంపేశాడు. సో అసలు ఇతను ఎందుకు చంపాడు, ఎలా పోలీసులు పట్టుకున్నారు, దాని తర్వాత అసలు బెట్టింగ్ యాప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి లీగల్ పరిస్థితి ఏంటి, తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఆపడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తుంది, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇదేంటంటే ఇతను వనపర్తి జిల్లాలో ఘనాపూర్ మండలంలో కోతులకుంట తాండా అనే తాండాలో హనుమంతు అనే అతను ఉన్నాడు. వాళ్ళ భార్య పేరు జములమ్మ. వీళ్ళిద్దరూ అక్కడ బతుకు తెరువు లేక హైదరాబాదులో గచ్చిబౌలి దగ్గర ఎన్టీఆర్ నగర్లో ఒక చిన్న ఇల్లు తీసుకొని ఇక్కడ పని చేసుకుంటూ బతుకుతున్నారు. ఇతను వచ్చి మేస్త్రి, ఈమె ఇళ్లలో పని అవి చేస్తుంది. వీళ్ళకి 2 పిల్లలు, రవీందర్ అండ్ సంతోష్. రవీందర్కి 19 ఏళ్ళు. ఈ అబ్బాయి ఇంటర్ చదివేసి ఖాళీగా తిరుగుతున్నాడు. నెక్స్ట్ డిగ్రీ కానీ ఏదన్నా చేయించాలని చెప్పి వీళ్ళ నాన్న అతను గట్టిగా ప్రెజర్ చేస్తుంటే, డబ్బులు లేవు కదా, నేను ఎక్కడ చదువుకోవాలి, దానికి ఫీజులు దీనికి ఫీజులు అని ఏదో చెప్పాడు. దాంతో వీళ్ళ నాన్న ఏం చేశాడంటే, వాళ్ళ ఊర్లో కొంత భూమి ఉంటే ఆ భూమిని తనఖా పెట్టి ఒక 6 లక్షలు తీసుకొచ్చాడు. దాన్ని ఈ బ్యాంకులో వేద్దాము అనుకున్నప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే, నా అకౌంట్లో కొంత అయినాను, నేను ఒకే అకౌంట్లో ఉంటే ఇబ్బంది అని చెప్పి 2,50,000ని తన అకౌంట్లో వేయించుకున్నాడు. సో వేయించుకొని ఇతనికి ఆల్రెడీ బెట్టింగ్ అలవాటు ఉంది. సో బెట్టింగ్ యాప్స్లో చేసే అలవాటు ఉంది. ఆల్రెడీ ఇతను అప్పుల్లో ఉన్నాడు. సో ఈ 2 లక్షలు కొంత అప్పు తీర్చి కొంత బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టాడు. వాళ్ళ నాన్నకు తెలియకుండా మిగతా 3.5 లక్షలు కూడా డ్రా చేసేసి దాన్ని కూడా ఈ 6 లక్షల్ని బెట్టింగ్లో పోగొట్టుకునేశాడు. సో ఇప్పుడు వీళ్ళ నాన్న ఏంటంటే, ఏదో పని కోసం బ్యాంకులో డ్రా చేయాలని వెళ్తే బ్యాంకులో డబ్బులు లేవు, ఆల్రెడీ మీరు డ్రా చేసేసారని చెప్పారు. దాంతో ఆయనకి మామూలుగా కోపం రాలేదు. దాంతో సీరియస్గా వచ్చి వీడిని తిట్టాడు. నువ్వు ఏం చేసావు ఏంటి అది అంటే, నేను ఫ్రెండ్స్కి అప్పిచ్చానని చెప్పాడు ఈ అబ్బాయి. సో అయితే మా ఫ్రెండ్స్ దగ్గర తీసివు, నాకు చెప్పకుండా ఎలా ఇస్తావు, గొడవ అయింది. బాగా తీవ్రంగా మందలించాడు. ఎందుకంటే ఆయన వెరీ హార్డ్ వర్క్ చేసి పోషిస్తున్నాడు. మరోవైపు ల్యాండ్ తాకట్టు పెట్టాడు. వీడేమో చేయకుండా ఫ్రెండ్స్కి ఇచ్చాను అంటున్నాడు. ఆయనకు తెలియదు ఈ బెట్టింగ్ వ్యవహారాలు అని చెప్పి ఆయన కోపంగా తిట్టాడు. దాంతో ఈ అబ్బాయికి ఇప్పుడు ఈ డబ్బులు ఎలా ఇతనికి 6 లక్షలు ఇప్పుడు ఇవ్వకపోతే ప్రాబ్లం అని చెప్పి ఇతను ఏమనుకున్నా అంటే, నాన్నని చంపేస్తే సమస్య సాల్వ్ అవుతుందని డిసైడ్ అయ్యాడు. దానికి ఒక స్కెచ్ చేశాడు. ఈ ఎన్టీఆర్ దగ్గరలో ఒక ఖాళీ ఎంటీ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి మా ఫ్రెండ్ అక్కడికి వస్తానన్నాడు, రా అని చెప్పి తీసుకెళ్తా ప్లేస్. ఎక్కడరా మీ ఫ్రెండ్ అంటే, వస్తానన్నాడు, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానన్నాడు డబ్బుతో పాటు అని చెప్పి తనకి కళ్ళకు గంతలు కట్టాడు నాన్నకి. ఆయన నిజమే నమ్మాడు. సో కళ్ళకు గంతలు కట్టి తన ముందే కత్తి తీసుకెళ్ళాడు. కత్తితో గొంతులో పొడిచి గొంతుని కోసేస్తాడు. దాంతో ఆయన చనిపోయాడు. దాంతో అతను చంపేసినాక వాళ్ళ బాబాయ్ రమేష్ అని ఉంటాడు, అతను కూడా గచ్చిబౌలిలోనే ఉంటాడు, ఎన్టీఆర్ నగర్లో. అతనికి ఫోన్ చేసి, ఇలాగా నాన్న నేను వచ్చాము, నాన్న నా మీద కోపంతో కత్తితో ఆయన పొడుచుకొని చనిపోయాడు, గొడవ అయింది మా ఇద్దరి మధ్య అని ఒక కథ చెప్పాడు. వాళ్ళు కూడా నిజమే నమ్మారు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి తండ్రి కొడుకుల మధ్య. ఆయన ఏమో ఆవేశంలో కత్తితో పొడుచుకున్న చనిపోయాడేమో అని వాళ్ళు నమ్మారు. దాంతో బాడీని తీసుకెళ్లారు. కోతులకుంట తాండాకి తీసుకెళ్ళి దీంట్లో దహనం చేయడానికి ట్రై చేస్తుంటే అక్కడ ఊరి పెద్ద ఆయన వచ్చాడు. ఆయన ఇవన్నీ చూశాడు. ఏం జరిగింది ఏంటి అని అవన్నీ అడిగితే ఆయనకు కొంత అనుమానం వచ్చింది. అంటే ఆ గొంతులో అతను అలా పొడుచుకొని చనిపోవడం కొద్దిగా ఆడ్గా అనిపించింది అతనికి. దాంతో అతను పోలీసులకు ఫోన్ చేశాడు. ఏదో డౌట్ కొడుతుందని ముందుగా కొడుకుని అడిగాడు. వాడు కూడా కొంత కన్విన్సింగ్ సమాధానాలు చెప్పట్లేదు. దాంతో ఆయనకి డౌట్ వచ్చి పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు ఈ అబ్బాయిని పట్టుకుపోయారు. ఫోన్ అవన్నీ చూశారు.
దాంతో ఇతను బెట్టింగ్ ఆడుతున్నట్టుగా వాళ్ళకి అర్థమైంది. దాంతో గట్టిగా ఇతన్ని కొట్టినట్టున్నారు. దాంతో ఇతను నిజం చెప్పేశాడు. ఇది జరిగిందని చెప్పేశాడు. సో చెప్పేసినాక ఇప్పుడు కేసు పెట్టారు ఇతని మీద ఐటీ యాక్ట్, తర్వాత మర్డర్ కేసు, బిఎన్ఎస్ చట్టం కింద హత్యా నేరం, ఈ రెండు కూడా పెట్టారనమాట. అంటే ఇల్లీగల్ బెట్టింగ్ ప్లస్ ప్లస్ సాక్ష్యాలని తారుమారు చేయడం, ఇవన్నీ కూడా పెట్టారు. ఆ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కోర్టుకు పెట్టారు, అతని జైలుకి రిమాండ్కి పంపించారు. సో ఇది ఒక షాకింగ్గా ఉంది. అంటే ఒక బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా ఇట్లాంటి ఒక ఖతర్నాక్ ప్లాన్ చేసి చంపేశాడంటే వాడి మైండ్ సెట్ ఎలా అయిపోయింది అంటే అడిక్షన్లోకి వెళ్ళిపోయి అతను. సో మామూలుగా మనకి డ్రగ్స్ మందులాగా బెట్టింగ్ కూడా ఒక అడిక్షనే. చాలామంది మన గుర్ర పందాల్లో కూడా బాగా చదువుకొని నాలెడ్జబుల్ ఉండేవాళ్ళు కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు ఎప్పటి నుంచో వింటున్నాం. ఏదైనా బెట్టింగ్ కూడా ఒక వ్యసనం అనమాట. అటువంటి వ్యసనానికి తను ఇదైపోయినప్పుడు ఏంటంటే మామూలుగా లాజికల్ మైండ్ పనిచేయదు. వాడి మైండ్ అంతా కూడా ఒక డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ యాంగ్జైటీ, డిప్రెషను వీటిలోకి వెళ్ళిపోయాడు అతను. దాంతో అతనికి ఏంటంటే వేరే పరిష్కారాలు ఏవి కనపడవు. ఇది వాళ్ళ నాన్న దగ్గర ఓపెన్గా చెప్పి ఒకవేళ 2 దెబ్బలు తిట్లు తినున్నా కూడా మళ్ళీ లైఫ్ని రికన్స్ట్రక్ట్ చేసుకొని ఉండొచ్చు అతను. కానీ అతనికి ఆ వైపుగా ఆ పరిష్కారాలు ఏవి తట్టకుండా నాన్నని చంపేయడం అనే ఒక పరిష్కారంలోకే వెళ్ళిపోయాడు. షార్ట్ కట్ మెథడ్లోకి వెళ్ళిపోయాడు. దానివల్ల మొత్తం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బందులోకి వెళ్ళిపోయింది. ఇతనేమో జైలుకి వెళ్తాడు, నాన్న సంపాదించే నాన్న లేడు, చిన్న కొడుకు చదువుకోవాలి, భార్య ఉంది. సో ఇది ఒక్కసారిగా మొత్తం ఆ ఫ్యామిలీని అతలకుతలం అయిపోయిన పరిస్థితి. అయితే బెట్టింగ్ యాప్స్ మనం చూస్తే ఇండియాలో 5 రకాల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్స్, పరి మ్యాచ్ కానీ, బెట్ 365 కానీ, 10 క్రిక్ అని, రాజా బెట్స్, ఇవి ప్రధానంగా ఉంటుందన్నమాట. ఇవి స్పోర్ట్స్ మీద బెట్టింగ్ కాయడం. మనం ఎట్లాగే పొల్లాని క్రికెట్లో వాళ్ళు గెలుస్తారని చెప్పడం, లేకపోతే 6 కొడతారని చెప్పడం, లేకపోతే 100 సెంచరీ చేస్తారని చెప్పడం, ఇది బెట్టింగ్. దీంట్లో ఏమి స్కిల్ లేదు, కళ్ళు మూసుకొని బెట్టింగ్ కొట్టడమే. ఇదొకటి. రెండోది ఫాంటసీ యాప్స్. దీంట్లో స్కిల్ యాప్స్ అనమాట. ఇదేంటంటే ఇవి విర్చువల్ టీమ్స్ని ఫామ్ చేస్తారు. Dream11 అంటారు. Dream11 అంటే ఒక 11 మెంబర్స్ని నువ్వే సెలెక్ట్ చేస్తావు టీంలో, నువ్వే క్రికెట్ ఇదంటావు. దీనికి కొంత స్కిల్ కావాలి. ఇది Dream11 ఉంది, My11 సర్కిల్ ఉంది, MPL మొబైల్ ప్రీమియర్ లీగ్, ఇది దీంట్లో ఉందన్నమాట. ఇవి నెక్స్ట్ మూడోది వచ్చి క్యాసినోలో పోకరు, రూలెట్, బకార్టు, అందర్బాహరు, తీన్ పత్తి, బెట్వే, మెల్బెట్టు, లైవ్, బకార్ట్, ఇవి ఈ యాప్స్ అనమాట. ఇది కూడా క్యాసినోలో, ఇది కూడా దీంట్లో ఏమి స్కిల్ లేదు. క్యాసినో స్కిల్ ఉందని వాళ్ళు నమ్ముతారు తప్ప ఫైనల్గా ఏమి స్కిల్ ఉండదు. ఇది కూడా ఛాన్స్ మీద డిపెండ్ అయిన ఇదనమాట. నాలుగోది లాటరీ అండ్ రమ్మీ. వింజో అని ఒకటి ఉంది. అట్లాగే కొన్ని స్టేట్ లాటరీస్ ఉన్నాయి. కేరళ ఉంది, సిక్కిం ఉంది, ఇలాంటి స్టేట్ లాటరీస్ ఉన్నాయి, వాళ్ళ యాప్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఇది లాటరీనే. దీంట్లో కూడా ఏమి స్కిల్ కానీ ఏమి లేదు. ఇక ఐదవది హార్స్ రేసింగ్ కూడా స్కిల్ ఉందని నమ్ముతారు తప్ప ఫైనల్గా ఎవరికి ఏమీ అర్థం కాదు. నేను కొంతమందిని చూశాను, వాళ్ళు చాలా స్టడీ చేస్తారు, మ్యాథ్స్ అన్నీ చాలా స్టడీ చేసి ఆ బుక్కులు కూడా అమ్ముతారు కదా. జాకీ ఎవరు, హార్స్ ఎంత ఉంది, గతంలో ఎన్ని చేసింది, ప్రాబబిలిటీ ఏంటి, పాజిబిలిటీ ఏంటి, మొత్తం లెక్కలేసి స్టడీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తాను. ఫైనల్గా అది కూడా అంతే. దీన్ని ఆల్రెడీ గవర్నమెంట్ అలౌ చేసింది. ఇది రాయల్ కలకత్తా టర్ఫ్ క్లబ్, ఇలాంటి యాప్స్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఈ 5 రకాల యాప్స్ ఉన్నాయి. ఇందులో చాలా వాటిని అంటే ఛాన్స్ అండ్ ఈ గేమ్స్, వీటిలో ఈ ఫాంటసీ గేమ్స్ యాప్లని స్కిల్ అండ్ ఛాన్స్, ఈ 2 రకాలుగా డివైడ్ చేస్తే ఓవరాల్గా స్కిల్ యాప్స్ని గవర్నమెంట్ అలో చేసింది, సుప్రీంకోర్టు కూడా అలో చేసింది. ఎందుకంటే దీంట్లో నుంచి ట్యాక్స్ కూడా 30% పైనే ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి. ఇదేంటంటే యాన్యువల్గా $60 బిలియన్ వర్త్ అనమాట మొత్తం యాన్యువల్గా.
అందుకని గవర్నమెంట్కి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లిబరల్గా ఈ కేటగిరీలో వదిలేసింది. అంటే చాలామంది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫాంటసీ కేటగిరీలోకి దీన్ని తీసుకెళ్ళిపోతారు. అట్లాగా ఇవన్నీ అలో చేస్తారు. అట్లాగే ఆఫ్షోర్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. బెట్ 365 కానీ, పరి మ్యాచ్ కానీ, ఇవన్నీ కూడా మాల్టా, యూకే, దుబాయ్ ఇలాంటి ప్లేసుల నుంచి ఆపరేట్ అవుతుంటాయి. అందువల్ల వీటిని బ్యాన్ చేయడం ఏంటంటే కష్టం అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లో కదా ఇవి. అయితే మన బెట్టింగ్ యాప్స్ నిషేధించడానికి 3 రకాల చట్టాలు ఉన్నాయి. ఒకటి ఈ 3 రకాల్లో నేషనల్ లెవెల్లో ఉన్నాయి, స్టేట్ లెవెల్లో ఉన్నాయి. నేషనల్ లెవెల్లో తీసుకుంటే పబ్లిక్ గేమింగ్ యాక్ట్ 1867 అది, తర్వాత ఐటీ యాక్ట్ కింద కూడా బ్యాన్ చేశారు. తర్వాత బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ రెగ్యులేషన్ బిల్ అనేది ఒకటి పెండింగ్లో ఉంది, అది కూడా యాక్ట్ అవకాశం ఉంది. ఇవి కాకుండా తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర ఇలాంటి స్టేట్లో స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయన్నమాట. తెలంగాణ గేమింగ్ యాక్టు ఇలాంటి యాక్ట్లు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దీని మీద పనిచేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక జియో ఫెన్సింగ్ అంటారు, వెర్చువల్ ఫెన్సింగ్. అంటే ఆ యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు, పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్తే ఓపెన్ అవ్వచ్చు. అంటే జీపీఎస్ ద్వారా ఐపీ అడ్రస్ ద్వారా ట్రాక్ చేస్తారు. దాన్ని మన వెర్చువల్ ఫెన్సింగ్ అంటారు. అంటే ఇక్కడ అది ఓపెన్ కాకుండా పెట్టేస్తారనమాట. ఇక్కడికి రాగానే అది ఓపెన్ అవ్వదు, ఆల్రెడీ వాళ్ళకి సిగ్నల్ కూడా వెళ్ళిపోతుంది వీళ్ళు ఓపెన్ చేస్తే. అలాంటి ఒక సిస్టమ్ పెట్టారు. కానీ దాన్ని బ్రేక్ చేయడానికి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు కానీ, లేకపోతే బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసేవాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అంటే 2 రకాలుగా చేస్తున్నారు. ఒకటి విపిఎన్ అంటే వెర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని. డబ్బులు కానీ కడితే మనం, డబ్బులు కట్టకుండా ఫ్రీగా కూడా లిమిటెడ్ ఇస్తారు, బట్ డబ్బులు కడితే మనం ఐపీ అడ్రస్ మారిపోతుంది. మనం ఏ రష్యాలో ఉన్నట్టు, సింగపూర్లో ఉన్నట్టు చూపిస్తుంది. కాబట్టి ఆ యాప్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఈ జియో ఫెన్సింగ్ పనిచేయదు. రెండవది డార్క్ వెబ్ అంటారు. కొన్ని రకాల టవర్ బ్రౌజరు అలాంటి వాటిలోకి వెళ్తే అది డార్క్ వెబ్లోకి వెళ్ళిపోతాం, అక్కడ కూడా ఇవన్నీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి వాళ్ళు చెప్పిస్తున్నారు, రెండోది వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ గేమ్లో ఆడే స్థాయిలోకి వెళ్ళినాక వాళ్ళు ఒకరిని చూసి ఒకరు విపిఎన్ ఎలా వాడాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు అనమాట. అలాగా అడిక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ మధ్య కూడా తండ్రి పొలం అమ్మి 90 లక్షలు ఇంట్లో పెట్టుంటే దాన్ని ఈ అబ్బాయి తెలియకుండా వాళ్ళకి మొత్తం 90 లక్షలు చేసేసి ఫైనల్గా అతను ఆత్మహత్య చేసుకున్న సంఘటన మనం చూసాం తెలంగాణలో. ఇలాగా ఆత్మహత్యలు కానీ, హత్యలు కానీ, ఇంట్లో గొడవలు అయినప్పుడు ఇలాగ హత్యలు కానీ చేయడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ట్రై చేస్తుంది, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, సెలబ్రిటీస్ని దీన్ని ప్రమోట్ చేయొద్దని చెప్తుంది. ఇవన్నీ బాగానే ఉంది, కానీ అసలు ఆ బెట్టింగ్ యాప్లు పనిచేయకుండా చేయడంలో ఫెయిల్యూర్ అయితే క్లియర్గా అవుతుంది. ఇది నేషనల్ లెవెల్లో చేస్తే కానీ సాధ్యం కాదు. ఒక్క ప్రాంతంలో ఇక్కడ వరకు మనం ఈ జియో ఫెన్సింగ్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.